చూడండి, ఒకవైపేమో పశ్చిమ ఆసియాలో యుద్ధం వచ్చేలా ఉంది. మరోవైపేమో కొన్ని దేశాలు తమను తాము కాపాడుకోవడానికి వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అసలీ గ్లోబల్ చెస్ గేమ్లో ఏం జరుగుతోంది? కాన్ఫ్లిక్ట్, డిప్లొమసీ, ఇంకా ఎకానమీ ఇవన్నీ ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. ప్రపంచం మొత్తం మీద టెన్షన్స్ పెరిగిపోతున్న ఈ టైంలో మరి దేశాలు తమ ఇంట్రెస్ట్లను ఎలా కాపాడుకుంటాయి? ఈ విశ్లేషణలో మనం రీసెంట్గా జరిగిన కొన్ని కీలకమైన సంఘటనలను చూద్దాం. వాటి ద్వారా ఈ సంఘర్షణ, స్ట్రాటజీ, దౌత్యం ఈ మూడింటి మధ్య ఎంత సున్నితమైన బ్యాలెన్స్ ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితి అసలు యుద్ధం వస్తుందా అన్నంత సీరియస్గా ఉంది. దాని గురించి చూద్దాం. ఆ తర్వాత మన దేశం ఇండియా తన డిఫెన్స్ కోసం ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తుందో తెలుసుకుందాం. అక్కడ నుంచి సౌత్ ఏషియా సంబంధాల గురించి, ఇంకా ఫైనల్గా ఈ టెన్షన్స్ అన్నీ మన గ్లోబల్ ఎకానమీని ఎలా దెబ్బతీస్తున్నాయో విశ్లేషిద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్ యుద్ధం అంచున అమెరికా ఇరాన్ స్టాండ్ ఆఫ్. అసలు పశ్చిమ ఆసియాలో సిచ్యువేషన్ ఎందుకింత సీరియస్ అయ్యింది? గత కొన్ని వారాలుగా ఏం జరిగిందో చూస్తే ఇది నిజంగా ఒక హై స్టేక్స్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుంది. చూడండి, అమెరికా ముందు వార్నింగ్ ఇస్తోంది, డెడ్ లైన్స్ పెడుతోంది, ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఆపేశాం, తాడుల్లేవు అని ప్రకటిస్తోంది. ఈ అనిశ్చితి, అసలు ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి ప్రపంచం మొత్తాన్ని టెన్షన్లో పడేస్తోంది. ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే, ఒకవైపు దాడులు ఆపేస్తున్నామని చెబుతున్నారు, అదే టైంలో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని కూడా నొక్కి చెబుతున్నారు. పైకి చూస్తే ఓకే, డిప్లొమసీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కాని తెర వెనుక అసలు కదేంటి అనే డౌట్ మాత్రం రాకమానదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అమెరికా ఏమో చర్చలు జరుగుతున్నాయంటోంది, ఇరానేమో అబ్బే అలాంటిదేమీ లేదు, మేమేం మాట్లాడట్లేదని ఖరాఖండిగా చెప్పేస్తోంది. చూశారా, ఇలా ఒకరికొకరు వ్యతిరేకంగా స్టేట్మెంట్లిచ్చుకోవడం వల్ల నమ్మకం పోయి సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతోంది. అంటే మాటలేమో శాంతి గురించి, చర్చల గురించి ఉన్నాయి, కాని గ్రౌండ్లో జరుగుతున్న యాక్షన్స్ చూస్తే కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇరాన్ దాడులు చేస్తోంది, దానికి కౌంటర్గా ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తోంది. ఈ మధ్యలో అమెరికా తన సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే చర్చల కన్నా యుద్ధానికే దగ్గరగా వెళ్తున్నట్టు అనిపించట్లేదా? సరే, ఈ పెద్ద దేశాల మధ్య గొడవలు ఇలా నడుస్తున్నప్పుడు ఇండియా లాంటి రీజనల్ పవర్స్ ఏం చేస్తాయి? తమ ఇంట్రెస్ట్లను ఎలా సేఫ్గార్డ్ చేసుకుంటాయి? ఇదే మనల్ని నెక్స్ట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. ఓకే, సెక్షన్ 2 ఇండియా డిఫెన్స్ స్ట్రాటజీ. ప్రపంచం మొత్తం ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు ఇండియా తన మిలిటరీ పవర్ని పెంచుకోవడానికి చాలా తెలివైన బ్యాలెన్స్డ్ గేమ్ ఆడుతోంది. 858 కోట్లు జస్ట్ ఒక నంబర్ కాదిది. మన దేశం తన డిఫెన్స్ని మోడర్నైజ్ చేయడానికి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఇదొక ప్రూఫ్. మన చుట్టూ ఇంకా గ్లోబల్గా పెరుగుతున్న ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనం చూరబోయే డీల్స్ క్లియర్గా చూపిస్తాయి. ఇండియా స్ట్రాటజీ ఎంత క్లెవర్గా ఉందో ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఒకవైపేమో మన పాత మిత్రదేశం రష్యా దగ్గర్నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటున్నాం, మరోవైపేమో అమెరికన్ కంపెనీతో మన నేవీ కోసం మెయింటెనెన్స్ డీల్ చేసుకుంటున్నాం. అంటే రెండు పెద్ద పవర్స్తో మంచి రిలేషన్స్ బ్యాలెన్స్ చేస్తూనే మనకు కావాల్సింది మనం సాధించుకుంటున్నాం. ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ తుంగుస్కా సిస్టమ్ ఇది జస్ట్ ఒక వెపన్ కాదు, ఇదొక రక్షణ కవచం లాంటిది. ఈ రోజుల్లో డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్తో దాడులు చాలా కామన్ అయిపోయాయి కదా. అలాంటి ప్రమాదకరమైన అటాక్స్ నుంచి మన దేశాన్ని కాపాడటానికి ఇది హెల్ప్ అవుతుంది. మోడర్న్ వార్ఫేర్లో ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, డిఫెన్స్ డీల్స్ అనేవి ఒక పక్క, కానీ డిప్లొమసీ అంటే దౌత్యం కూడా అంతే పవర్ఫుల్ వెపన్. ఇప్పుడు ఇండియా మన సౌత్ ఏషియాలో తన పక్క దేశంతో రిలేషన్స్ని ఎలా స్ట్రాంగ్ చేసుకుంటుందో చూద్దాం. బంగ్లాదేశ్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ తర్వాత వాళ్ల ఫారిన్ మినిస్టర్ ఇండియా రావడమనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిన రిలేషన్స్ని మళ్లీ సెట్ చేసుకోవడానికి, ఇంకా ఈ రీజియన్లో స్టెబిలిటీ తీసుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్. ఈ మీటింగ్లో ఏం చర్చిస్తారంటే మెయిన్ టాపిక్స్ క్లియర్గా ఉన్నాయి. ఒకటి ఎనర్జీ సెక్యూరిటీ, అంటే ఇంధన భద్రత. ఇదిప్పుడు గ్లోబల్ ప్రాబ్లం అయింది కదా. అలాగే గంగాజలాల ఒప్పందం లాంటి కీలకమైన రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇలాంటి గ్లోబల్ క్రైసిస్ టైంలో పక్క దేశాలతో మంచి సంబంధాలుండటం ఎంత అవసరమో
ఇది మనకు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఈ గొడవలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. వాటి ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, ముఖ్యంగా ఆయిల్ మార్కెట్ల మీద ఎలా పడుతుందో చూద్దాం. యుద్ధం వస్తుందేమో అనే భయం, ఆయిల్ సప్లై ఆగిపోతుందేమో అనే ఆందోళన, వీటి వల్ల ఏవవుతోందంటే ఫ్యూయల్ షార్టేజ్ వస్తుందని జనాలు భయపడుతున్నారు. దాని రిజల్టే పెట్రోల్ బంకుల దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద క్యూలు. ఇది కామన్ మ్యాన్ లైఫ్ మీద పడుతున్న డైరెక్ట్ ఇంపాక్ట్. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $111కు చేరిపోయింది. ఇది గ్లోబల్ మార్కెట్లకు ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఎందుకంటే ఆయిల్ ధర పెరిగిందంటే ట్రాన్స్పోర్ట్ నుంచి ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ వరకు అన్నీ కాస్ట్లీ అయిపోతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఎకానమీ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది. ఈ లెక్క చాలా సింపుల్. ఆయిల్ రేట్లు పెరిగాయనుకోండి, కంపెనీల ఖర్చులు పెరుగుతాయి, లాభాలు తగ్గుతాయి. అప్పుడు ఇన్వెస్టర్లకు నమ్మకం పోతుంది. దాని రిజల్టే స్టాక్ మార్కెట్లు పడిపోవడం. మన ఇండియాలో నిఫ్టీ, సెన్సెక్స్ కూడా ఈ ప్రెషర్కే రియాక్ట్ అవుతున్నాయి. ఇక ఈ ఎకనామిక్ క్రైసిస్ని ఎదుర్కోవటానికి భారత ప్రధాని టీమిండియా లాగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన ముందున్న ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనం, అలాగే రైతులకు అవసరమైన ఎరువులు, వీటి సప్లై ఆగకుండా చూసుకోవడం. సో ఈరోజు మనం చూసిన సంఘటనలన్నీ ఒక విషయం క్లియర్గా చెబుతున్నాయి. యుద్ధం, వ్యాపారం, దౌత్యం, ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక డెలికేట్ సిస్టమ్. అందుకే మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ మూడింటిల్లో ఏదైనా ఒకటి దెబ్బతింటే మిగిలిన రెండు నిలబడగలవా? ఇది ఆలోచించాల్సిన విషయం.